సరే అవి 3 బంధనవాదన్న ఇచ్చిండే సార్ వాళ్ళకు తెచ్చి బూస్టు 3 కంపెనీలు ఇచ్చిండు సార్. పని బాగా చేసేది సేమ్ 3 కలిపి. మరి సార్ వాళ్ళు ఇంకో పారిస్తే అట్లే కొట్టాలని ఉన్నాము. ఇడుపునూరు గ్రామాంతరము రాయచూరు జిల్లా సార్. అక్కడ మా రైతులు ఇంత ఈ సీన్ అంటూ ఇట్లా పని చేసేదే. బూస్టు అది 3 ఇచ్చిండే 3 కొట్టేమే. యా కంపెనీ కొట్టారు? యా కంపెనీ అన్న? యా కంపెనీ? కంపెనీ దాని పేరు ఏముండదు వదిలేము. కేవా కంపెనీ. కేవా బూస్ట్. ఇంకోటి యావది ఉండదన్న మ్యాన్వార్. కుమికా ఇవి కలిపి కొట్టేమే. సత్యం కింద ఉండదు. ఎట్లా వచ్చేదన్న సేను? పరిపూర్ణం బాగా వచ్చేది. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు అంతా కావాల. అప్పుడు కొద్దిగా ఇప్పుడు బాగా పర్లేదు. మేలా? ముందు ఇదే నూనె వాడతారా? ఊరల్లో రిజల్ట్ ఇది. ఇప్పుడు బంధనవాదన్న మేరాపూర్ నుంచి వచ్చి దీన్ని సేమ్ చూసుకుని వచ్చాడు. ఇప్పుడు అతను కష్టపడతాడా, నూనె ఇస్తాడు. మాకి మా రైతులకు బలు ఖుషి ఉండదు. ఇంకా పంపిస్తే ఇంకా యూజ్ చేస్తాం. రైతులకి ఇదే నూనె కొట్టాలని చెప్తారా? చెప్తామన్నా. ఆల్రెడీ చెప్పేసి మేము మేరాపూరు ఇడుపునూరు చెప్పామన్నా. ఇప్పుడు ముందు సబ్సిడీలో వస్తే తీసుకుంటారా? సబ్సిడీ చేస్తాను. సబ్సిడీలో అమౌంట్ తక్కువ ఏది కావాలన్నా రైతులకి. ఇంకేం కావాలమ్మా మేము ఉన్నోళ్ళ. ఇప్పుడు రైతు అంగిట్లో పోతే ఇంటి పొడుగు బిల్లులు వేస్తారు. మీ కంపెనీ దొరికిందే మాకు అదృష్టం. ముందు ఏడాది మరి ఒక్క మనిషి ఎక్కడ బాగున్నట్లు మీ కంపెనీ యూజ్ చేస్తాం. మరి రైట్ కానీ ఇంకా కొట్టే ఉండవు మీ కంపెనీ యూజ్ చేస్తాం. రైట్ రైట్. ఇక్కడ ఏమేమి పంటలు వేస్తారన్నా? ఇది మన కంది, పత్తి, ఏమన్నా దోసకాయ, మెడిసిన్స్, ఇంకా ఇవి వరుమళ్ళ. రైట్ రైట్. అందరికి ఇదే చెప్తారన్న కంపెనీ? ఇదే చెప్పామన్నా ఆల్రెడీ. రైట్. గీరాపూర్ ఒక 5 మంది కొట్టారన్నా 100% ఇవ్వద్దు, ఫస్ట్ క్లాస్ వచ్చేదప్ప అని చెప్తారు. రైట్. ఓకే. ఎడుపునూరు కానీ వచ్చేది. ఇప్పుడు ఎడుపునూరు మా పొలంలో ఉన్నాము. రైట్ అన్న. ఇక్కడ ఎడుపునూరు అంటే కర్ణాటకనా? ఆంధ్ర? కర్ణాటక, రాయచూరు జిల్లా. రాయచూరు తాలూకు. ఎడుపునూరు మండలం. ఎడుపునూరు మండలం. రైట్. ఓకే. పెద్దూరు అన్న. సుత్తుపల్లికి పెద్దూరు. ఓకేనా. రైట్.